సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన యెడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అటువాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకి విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదన్ను. అహరోను దైవజనుడే, మిరియాము ప్రవక్తిని, ఆమె కూడా దైవజనురాలే. మోషే ప్రవక్త, దైవజనుడు. అయితే దేవుని దృష్టిలో వీళ్ళు ముగ్గురు సమానం మాత్రము కాదు. ఇక్కడ అందరము సేవకులమే. మనలాంటి సేవకులు చాలామంది ఉన్నారు. అందరూ కూడా దేవుని దృష్టిలో ఒకే స్థాయిలో ఉన్నారా? లేకపోతే కొంతమంది ఆనాడు ఎలాగనైతే దేవునికి ప్రత్యేకమైన వారుగా ఉన్నారో ఆ ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నటువంటి స్థితిలో ఉన్నారా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మనుషుల దృష్టికి అందరూ ఒకలాగానే కనిపిస్తారు. నేను పాస్టర్ గారినే, ఇక్కడ ఉన్నవారు చాలామంది పాస్టర్ గారులే. కానీ ఆధ్యాత్మికంగా చూసిన దేవుని దృష్టిలో చూస్తే మన యొక్క స్థాయి ఎక్కడుంది, ఏ విధంగా మనం ఉన్నాము అన్నది తప్పకుండా పరిశీలన చేసుకోవాల్సి ఉంది. ప్రభువు అన్నారు, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అన్నారు. కానీ పరలోకంలో అల్పుడైన వాడు యోహాను కంటే గొప్పవాడు అని చెప్పారు. అంటే పరలోకంలో అందరి స్థాయి ఒకటి కాదు, భూలోకంలో కూడా అందరి స్థాయి ఒకటి కాదు. దైవజనులందరూ కూడా దేవుని దృష్టిలో సమానము కాదు. అహరోను మిరియాముల కంటే మోషే చాలా ప్రత్యేకతను కలిగి ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, మీలో ఒక ప్రవక్త ఉంటే నేను గూఢభావములతో మాట్లాడతాను. మోషే అటువంటి వాడు కాదు. మోషే ఎటువంటి వాడు అంటే ముఖాముఖిగా అతడు నాతో మాట్లాడతాడు, నేను అతనితో మాట్లాడతాను. నా స్వరూపమును నిదానించి చూస్తాడు. అది మోషేకు నాకున్నటువంటి రిలేషన్. కనుక మోషేకు విరోధముగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు అని మిరియామును అహరోనును దేవుడు గద్దిస్తున్నాడు. మిరియాము అక్క అవుతుంది, అహరోను అన్నయ్య అవుతాడు. కానీ దేవుడు వారి విరోధంగా మాట్లాడితే ఏమాత్రం కూడా సహించలేదు. మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటున్నాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో కూడా సాత్వికుడు అంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. ఎవరినైతే ప్రభువు మెచ్చుకుంటారో వారే యోగ్యులు. యేసు ప్రభువు 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నారు. వారిలో యూదా ఎటువంటి వాడో ప్రభువుకి ముందుగానే తెలుసు. మనందరి దృష్టిలో యూదా అనగానే మోసగాడు, అప్పగించేశాడు యేసు ప్రభుని, ఇలాగ మనం చూస్తున్నాం. కానీ యూదాను గురించి ఎప్పుడు తెలిసింది మనకి? ఏమండి, జరిగిన చరిత్ర అంతా చదివిన తర్వాత మనకు తెలిసింది. అయితే అంతకుముందు యూదా ఏమై ఉన్నాడు? ఒక అపోస్తలుడు. ఆయన ఒక పాస్టర్ గారే. దేవుడు 12 మంది అపోస్తలుని ఏర్పరచుకున్నప్పుడు వారిలో యూదా కూడా ఉన్నాడు. ఇద్దరేసి చొప్పున పంపించినప్పుడు యూదా ద్వారా కూడా స్వస్థతలు జరిగాయి.
యూదా కూడా సువార్త ప్రకటించాడు. యూదా ద్వారా కూడా దయ్యాలు వెడలిపోయాయి. కానీ యూదా ఎటువంటి వాడండి? ఎటువంటి వాడు? దొంగ. కానుకలను తన సొంత అవసరాల కొరకు దొంగిలించేవాడు, వాడుకునేవాడు. అయినప్పటికీ దేవుడు యూదాకి చివరి వరకు అవకాశము ఇచ్చాడు. దేవుడు మనల్ని ఎలాగున్నా వాడేసుకుంటున్నాడు కదా, కాబట్టి నేను కూడా ఆత్మపూర్ణున్నే, దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు అనడానికి వీల్లేదు. చివరిలో దేవుడు ఏమంటాడు? అక్రమం చేయవాళ్ళారా, మీరెవరో నాకు తెలీదు. ఆయన నామ ఘనత కొరకు దేవుడు మనల్ని వాడుకుంటే వాడుకోవచ్చు. కానీ దైవత్వములో దేవుని దృష్టిలో మన స్థానము ఎక్కడ? 12 మందిలో యూదా స్థితి ఏంటో మనకు తెలిసింది. అయితే ప్రియమైన సహోదరులారా, మిగిలిన 11 మందిలో దేవుడు 3 ప్రత్యేకంగా చూశాడు. పేతురు, యోహాను, యాకోబు. 11 మందిలో వీరు 3 ప్రత్యేకం. ఈరోజు ఇంతమంది దైవజనులు మనం ఉన్నాం కదా, ఆ ప్రత్యేకమైన స్థానాన్ని దేవుని దగ్గర మనం సంపాదించుకోగలిగామా? మనుషుల దృష్టిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించడం గొప్ప విశేషమేమీ కాదు. దేవుని దగ్గర మన సాక్ష్యము సంపాదించడమే గొప్ప విషయం. మోషేని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అది మనుషుల సాక్ష్యం కాదు. ఎవరి సాక్ష్యం గొప్పదండి? దేవుని సాక్ష్యం గొప్పది. ఓ రోజు ఒక పాంప్లెట్ నేను చూశాను. ఒక దైవజనుడు, ఆయన యాక్చువల్గా దైవజనుడు కాదు, మనుషులే అతన్ని దైవజనుడిగా చేసేసారు. ఎందుకంటే ఫండింగ్ ఇస్తున్నారు. మనుషులే అతను దైవజనుడిగా చేశారు. సరే, కిందన ఉజ్జీవ ప్రసంగికులను, లేకపోతే ఏవండి మంచి సువార్తకులను, ఇప్పుడు ఏదో రాస్తారు. అలా రాయలేదు. యేసు ప్రభు మనస్సు కలిగినవాడు, ఏలియా ఆత్మ కలిగినవాడు అని చెప్పి బైబిల్లో గొప్ప గొప్ప ప్రవక్తలకు ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ఆయనకు ఆపాదించేశారు. నవ్వు వచ్చింది. అతను కించపరచడానికి కాదు, కానీ చూసారా, మనుషులు అతన్ని ఏ స్థాయికి తీసుకొచ్చేసారు. మరి దేవుని దృష్టిలో తనకు ఆ స్థానం ఉందా? లేదు. యేసు ప్రభు వారు కొన్ని ప్రత్యేకమైన సందర్భంలో పేతురు, యోహాను, యాకోబులను ప్రత్యేకంగా తీసుకుని వెళ్ళేవారు. ఒక చిన్నది చనిపోయినప్పుడు ఆమెను బ్రతికించడానికి మిగిలిన వారందరిని తీసుకుని వెళ్ళలేదు. ఆ 12 మందిలో 3 పేతురు, యోహాను, యాకోబు. ప్రభువుకి పక్షపాతం ఉండకూడదు కదా. 12 మందిని తీసుకుని వెళితే మంచిదే కదా, అందరినీ సమానంగా చూడాలి కదా. అదేమైనా భోజనమా? అవైతే అందరికీ సమానమే. కానీ దైవత్వములో ఆధిక్యతలు మాత్రము అందరికీ సమానం కాదు. యేసు ప్రభుతో మనకున్న రిలేషన్, ప్రభు మనస్సు ఎరిగి ఎవరైతే సేవ చేస్తారో, ప్రభుతో ఎవరైతే వారి హృదయాలు కలిపేసుకుంటారో, ప్రభు మనస్సు ఎరిగి ఎవరైతే సేవ చేస్తారో, ప్రభుతో వ్యక్తిగతంగా ఎవరైతే సహవాసం చేస్తూ ఉంటారో, వారికే దైవత్వములో ప్రత్యేకమైన ఆధిక్యతలు అనుగ్రహించబడతాయి. మోషే ఎందుకు ప్రత్యేకమైన వాడు? సీనాయి పర్వతం మీద
40 రాత్రింబగళ్ళు దేవునితో సహవాసము చేస్తూనే ఉన్నాడు. నా ఇల్లు అంతటిలో, దేవుని సంఘం అనేటువంటి ఇల్లు అంతటిలో మోషే ఎంతో నమ్మకమైన వాడు. ఆ సాక్ష్యము మనుషులు ఇస్తున్నారా, దేవుడు ఇస్తున్నాడు. కొన్ని పర్యాయములు తప్పక మనుషులను పొగడవలసి వస్తుంది, మొహమాటం కొద్దీ పొగడవలసి వస్తుంది, సభా మర్యాదను బట్టి పొగడవలసి ఉంటుంది. బాగా పాడకపోయినా అద్భుతంగా ఆత్మీయంగా పాడారని చెప్తారు. ప్రసంగం సరిగా లేకపోయినా, ఆత్మ నడిపింపు లేకపోయినా, ఈరోజు ఆత్మ దిగి వచ్చి అయ్యగారి ద్వారా దేవుడు మన అందరితో మాట్లాడాడు అని బలవంతంగా ఒప్పిస్తారు. ఇవన్నీ దేనికోసం? సభ మర్యాద. ఆ మర్యాదలు దేవుడికి లేవు. ఆయన మొహమాట పడేవాడు కాదు, మనుషుల మెప్పును కోరుకునేవాడు కాదు. ప్రభు ఏది పలికినా అది ముక్కు సూటిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కనుక ప్రభు ఇచ్చిన సాక్ష్యం చాలా గొప్పది. కొన్ని పర్యాయములు దేవుడు అంగీకరించిన వ్యక్తులనే సాటి సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, తృణీకరించవచ్చు. యేసు ప్రభుని శాస్త్రులు తృణీకరించారు, పరిసయ్యులు తృణీకరించారు, ప్రధాన యాజకులు తృణీకరించారు. మరి వీళ్ళందరూ ఎవరండి? సేవకులు కదా, వారు దైవజనులు కదా. శాస్త్రులు దైవజనులే, పరిసయ్యులు దైవజనులే, ప్రధాన యాజకులు కూడా దైవజనులే. కానీ వారు ఏ లేఖనాన్ని పరిశోధిస్తున్నారో, చదువుతున్నారో, బోధిస్తున్నారో ఆ వాక్యం ఉన్న దేవుడే వారు ఎదుట నిలిచి జీవిస్తున్నప్పుడు ఎందుకు గుర్తుపట్టలేకపోయారు? వారు సేవకులే కానీ దేవునికి దూరంగా ఉన్న సేవకులు. వారు దైవజనులే, మనుషుల దృష్టిలో దైవజనులు, కానీ వారి హృదయాలు దేవునికి చాలా దూరంగా ఉన్నాయి. అంటే దేవునితో నిమిత్తం లేకుండా, దేవునికి వేరుగా ఉండి, దేవుని చిత్తానికి దూరంగా ఉండి, దేవుని హృదయానికి దూరంగా ఉండి, దేవుని మనస్సుకు దూరంగా ఉండి సేవ చేసే పాస్టర్లు ఉన్నారా లేరా? వాళ్ళ పరిస్థితి ఎప్పుడు ఒకలాగానే ఉంటుంది. దేవునితో వాళ్ళకి సరైన రిలేషను లేదు. దావీదుని గురించి దేవుడు ఏమైనా సాక్ష్యం ఇచ్చారు? నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అని కూడా పదం కూడా వాడబడింది. యోబుని గురించి ప్రభు అంటున్నారు, నా సేవకుడు యోబుని ఎరిగితవా? ఇర్మీయాను గురించి ప్రభు అంటున్నారు, తల్లి గర్భంలో నీవు రూపపడక ముందే నేను నిన్ను ఎరిగితిని. దేవుడు ఎరిగిన సేవకులు వేరు, దేవుడు ఎరుగని సేవకులు వేరు. మనుషుల దృష్టిలో ఎన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ ఆ వ్యక్తిని కానీ దేవుడు ఎరిగి ఉండకపోతే, ఆ వ్యక్తికి దేవునితో సన్నిహిత సంబంధం లేకపోతే అతను నిజమైన సేవకుడు కాదు. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు వారు కొండ మీద రూపాంతరం చెందినప్పుడు, మోషే ఏలియాలు వచ్చి కనిపించినప్పుడు వారిని చూచే భాగ్యము మిగిలిన శిష్యులకి ఎందుకు లేదు? కేవలము పేతురు, యోహాను, యాకోబులకే దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. చాలామంది సేవకులు ఆత్మ సంబంధమైన వాటిని వెతకటం లేదు, ఆత్మీయ లోతుని వెతకటం లేదు, దైవత్వంలో ఉన్నతమైన స్థాయిని కోరుకోవటం లేదు, సీనాయి పర్వతానికి ఎక్కాలి అనుకోవటం లేదు, హోరేబు పర్వతం మీదకి వెళ్ళాలి, అక్కడ దేవునితో ముఖాముఖిగా సంభాషించాలి అనుకోవటం లేదు. ప్రియమైన సహోదరులారా, ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. వారి ముగ్గురికే దేవుడు అవకాశం ఇచ్చారు. ఏమండి,
దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యత ఎంత గొప్పదండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం చనిపోయిన మోషేను, ఆరోహణమైపోయినటువంటి ఏలియాను ఎవరు చూశారు? పేతురు, యోహాను, యాకోబులు. ఆ దర్శనం ఎంత గొప్పదండి. ఈ పేతురు, యోహాను, యాకోబులనే గెత్సేమనే తోటలో దేవుడు ప్రత్యేకంగా వారిని తీసుకుని వెళ్తాడు. మిగిలిన వారు మీరు కూర్చుని అన్నాడు, ప్రార్థన చేయండి అన్నాడా? వీరు ముగ్గురిని మాత్రం తీసుకుని వెళ్ళి మీరు ప్రార్థన చేయండి అన్నాడు. మరి వారిని కూడా పిలిచి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అనవచ్చు కదా. ప్రియమైన సహోదరులారా, ప్రార్థన చెయ్యాలంటే దేవుని మనస్సును ఎరిగుండి ప్రార్థన చేయాలి. ప్రభు మనస్సును ఎరిగుండి ప్రార్థన చేయాలి. ప్రభు మనస్సును తెలుసుకుని ప్రార్థన చేయాలి. మిగిలిన వారి కంటే యేసు ప్రభువుని వీళ్ళు ముగ్గురు ఎక్కువగా అండర్స్టాండ్ చేసుకున్నారు. మిగిలిన వారి కంటే ప్రభు హృదయానికి వీళ్ళు ముగ్గురు దగ్గరగా ఉన్నారు మిగిలిన వారి కంటే. తర్వాత వారు కూడా ప్రభుని అర్థం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రభు ఈ భూమి మీద శరీరధారి ఉన్నంత కాలము కూడా మనకి వీరి ముగ్గురే ప్రత్యేకంగా కనిపిస్తారు. ప్రియమైన సహోదరులారా, ఒకసారి పరిశీలన చేసుకుందాం. వారి ముగ్గురినే ప్రభు ఎందుకు ప్రత్యేకపరుచుకున్నారు? వారి ముగ్గురుగా దేవుడు అటువంటి ఆధిక్యతలు ఎందుకు ఇచ్చాడు? ఆ చిన్నదాన్ని బ్రతికించాలన్నప్పుడు వీరి ముగ్గురినే ప్రభు ఎందుకు తీసుకుని వెళ్ళారు? మిగిలిన వారిని తీసుకొచ్చారు అనుకోండి, ఏం బ్రతుకుతుంటావా? ఇవి లేవకపోతే మన సంగతి ఏటవుతుందో? ఆ ప్రభువు మీద సందేహపడిపోయి ఏమండి ఆ కుటుంబం మీద లేనిపోని భావించుకొని ఇలాగ రకరకాలుగా ఆలోచనలు చేసేవాళ్ళు అక్కడికి ఎందుకండి? అక్కడికి ఎటువంటి వారు రావాలి? ప్రభు మనస్సుతో వారి మనస్సులు కలవాలి. ఏక మనస్సు ఉన్న చోట దేవుని కార్యాలు జరుగుతాయి. ఇక్కడ ఎంతమంది కూడుకున్నావా, మనలో ఏక మనస్సు లేదనుకోండి, ఎంత గట్టిగా అయితే ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వల్ల ప్రయోజనము లేదు. అదే ఏక మనస్సుతో ఇద్దరు ప్రార్థన చేస్తే చాలు. 100 మంది కూడి ఏక మనస్సు లేకపోవడం కంటే ఇద్దరు కూడి ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తే ఈ 100 మంది చేసిన ప్రార్థన కంటే ఇరువురు చేసిన ప్రార్థనే బలంగా ఉంటుంది. ప్రభు ముగ్గురిని తీసుకుని వెళ్ళారు. నేను కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సంఘంలో అందరినీ ఆహ్వానించాను ప్రార్థనకి. ఎందుకు? వాళ్ళు వచ్చి ఇంకా ప్రార్థన నడిపింపుకి ఆటంకంగా ఉంటారు. రకరకాల ఆలోచనతో సందేహాలతో ఉంటారు. లేక నేను ఏ మనసుతో ఆలోచిస్తున్నానో ఆ మనసు వరకు లేకపోవచ్చు. అందుకు దైవజనుతో ఎవరైతే కనెక్ట్ అవుతారో, ఆ మనస్సును, ఆ హృదయాన్ని, ఆ భారమును అర్థం చేసుకుంటారో వారినే ఒక 2-3 పిలుస్తాను. వారితో కలిసి గంటల తరబడి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ఎంత ఆత్మ నడిపింపుతో జరుగుతుందో. పేతురు, యోహాను, యాకోబులు వీరి ముగ్గురులో మరి ఎక్కువ ప్రత్యేకమైన వాడు యోహాను. దేవునికి పక్షపాతం ఉందా అండి? ప్రభువుని వారు ఎంతగా అర్థం చేసుకున్నారో, ప్రభువుని వారు ఎంతగా ప్రేమించారో, ఆ ప్రేమకు తగినట్టుగా, వారి అండర్స్టాండింగ్ తగినట్టుగా ఆ ఆధిక్యతలు ప్రభు వారికి ఇచ్చారు. అందరూ పరీక్షలు రాశారు. ఒక అబ్బాయి ప్రతి ప్రశ్నకి కరెక్ట్గా సమాధానం రాశాడు. అందుకు 100 మార్కులు వేశారు. మిగిలిన వారికి 10, 20, 30, 40, 50 వచ్చాయి. టీచర్, మీరు అలా పక్షపాతం చూపించకూడదు, వేస్తే అందరికీ సమానంగా మార్కులు వేయాలని ఎవరైనా అంటారా? అనరు. ఆధ్యాత్మికంగా కూడా దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆధిక్యతలు అలాగే ఉంటాయండి. మోషేని దేవుడు ఎందుకు అంత ప్రేమించాడు, ఎందుకు అంత ఆధిక్యత ఇచ్చాడంటే మోషే చరిత్ర మనకు తెలుసు కదా. మోషే ఎంత త్యాగం చేశాడో, దేన్ని వదులుకున్నాడో, ఏది కావాలనుకున్నాడో, దేన్ని ప్రేమించాడో, ఎటువంటి లక్షణాలు మోషేలో ఉన్నాయో అవన్నీ ఒకసారి చూస్తే అప్పుడు అర్థమవుతుంది.
మోషే అంటే దేవునికి ఎందుకు అంత ప్రేమ. యోహాను తను రాసిన సువార్తలు ఏమని రాయించుకున్నాడు? యేసు ప్రేమించిన శిష్యుడు. అంటే మిగిలిన వారిని ప్రభు ప్రేమించలేదా? పరిశుద్ధాత్ముడు ఎందుకు అలౌ చేశాడు ఆ మాట రాయడానికి? ఎందుకంటే లేఖనములన్నీ కూడా దేవుని ఆత్మ ద్వారా వ్రాయబడినవే కదా. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అలౌ చేశాడు? నాకు తెలిసినంత వరకు 5 పర్యాయములు ఉంటుంది, 5 సందర్భంలో ఉంటుంది. తాను ప్రేమించిన శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు అని. మిగిలిన వారందరికంటే ప్రభువుని ఇంకా దగ్గరగా అర్థం చేసుకున్నవాడు యోహానండి. యేసు రొమ్మును ఆనుకొనిన శిష్యుడు, యేసు గుండె చప్పుడును ఎరిగి ఉన్నటువంటి శిష్యుడు. ప్రభువుతో మాట్లాడాలి అంటే మిగిలిన వారికి భయం. ఆ ధైర్యం, ఆ స్వాతంత్రత, ఆ స్వేచ్ఛ ఎవరికి ఎక్కువ ఉందంటే యోహానికే. ప్రియమైన సహోదరులారా, చాలా విషయాలు దేవుని అడుగుతాం, అన్ని విషయాలు దేవుడు మనతో చెప్పడు. కొందరు ఏది అడిగినా దేవుడు చెప్తాడు, కొందరు దేవుని ఏది అడిగినా చెప్పేస్తాడు. చాలా విషయాలు మనం అడుగుతాం, చెబితే బాగున్నామని అనుకుంటాం, కానీ ఆ సాన్నిహిత్యము మనకు లేకపోవడం వల్ల దేవుడు మనతో మాట్లాడట్లేదు. అయితే దేవుడు పక్షపాతి కాదు. ఇంకా ప్రభువుని మనం ప్రేమిస్తే, ఇంకా ప్రభు హృదయాన్ని ఎరిగి, ప్రభు మనస్సును తెలుసుకొని ప్రభువుని మనం ప్రేమించినట్లయితే మనల్ని కూడా దేవుడు అటువంటి ఆధిక్యతలతో ఆశీర్వదిస్తాడు. ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? దైవత్వంలో మన స్థానం ఏంటి? లోకంలో స్థానం గురించి మీరు పట్టించుకోకండి. మనుషుల్ని కొందరిని గుర్తించవచ్చు, కొందరిని గుర్తించకపోవచ్చు. ఎంత సీనియర్ పాస్టర్ గారు అయినా, అతనికి కానీ యూట్యూబ్లో ఒక ఛానల్ లేదు, ఏమండి టెలివిజన్లో ఆయన కనిపించే పరిస్థితి లేదనుకోండి, ఆ సేవకుడి గురించి ఎవరికి కూడా తెలియదు. నిన్న మొన్న సేవ ప్రారంభించి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక మంచి పాట హిట్ అవుతే చాలు, ప్రపంచానికి తెలిసిపోతుంది, అందరి దృష్టిలో ఆయన గొప్ప సేవకుడు అయిపోతున్నాడు. కాబట్టి మనుషుల సాక్ష్యము అన్నది గొప్పది కాదు, మనుషుల యొక్క గుర్తింపు కూడా గొప్పది కాదు. దేవుని గుర్తింపు మనకు ఉండాలి. ప్రభువు దృష్టిలో మనకు ప్రత్యేకమైన స్థానం ఉండాలి. ప్రభువుతో మనం మాట్లాడినప్పుడు వెంటనే ప్రభువు మనతో మాట్లాడేటువంటి సాన్నిహిత్యాన్ని మనం సంపాదించుకోవాలి. అప్పుడే ఏమండి అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉండగలం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి, యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకననియు చెప్పుకొనుచున్నారని. అందుకైనా మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను. ఏమండి, ప్రతి సేవకునికి దేవుని దృష్టిలో మంచి సాక్ష్యము ఉండాలి. అదే మనకు అసలైన సర్టిఫికెట్. మోషే వలె మేము కూడా యాజకులము అనిపించుకుందామని కోరాహు, అభిరాము, దాతాను వీళ్ళందరూ కూడా సిద్ధపడిపోయారు. వీరికి సపోర్టర్స్ ఎంతమంది? ఒక 250 మంది. సరే, మీరు కూడా ధూపార్తలు తెచ్చేసుకోండి, చూద్దాం దేవుడు ఎవరి ప్రార్థన అంగీకరిస్తాడో అని ఓ పరీక్ష వచ్చింది. దేవుడు వారిని ఏర్పరచుకున్నాడా? లేదు. వాళ్ళు కూడా యాజకులు అవుదామని కోరుకున్నారు. మరొక పరిచయం దేవుడు వారికి ఇచ్చాడు. కానీ వారి కోరిక ఏమిటి? యాజకులు అయిపోవాలని. దేవుడు ఏమన్నా, నాకు మోషే తెలుసు, అహరోను తెలుసు,
మిరియాము తెలుసు, ఎందుకంటే నేను వారిని పిలిచాను, నేను మిమ్మల్ని పిలవలేదు, కాబట్టి మీరెవరో నాకు తెలియదు. అది వాళ్ళ స్థాయి. అయితే వీళ్ళని మనుషులు కొంతమంది గుర్తించారు. అది చూడండి, వీరిని దేవుడు గుర్తించలేదు, కానీ వీరిని ఎవరు గుర్తించారు? మనుషులు గుర్తించారు. వీరితో పాటు ఆ మనుషులు కూడా నశించిపోయారు. కాబట్టి సేవకునికి మొట్టమొదటిగా కలిగి ఉండవలసిన సాక్ష్యము ఎక్కడి నుంచి అంటే దేవుడి నుంచి. యేసు ప్రభు అన్నారు, నా తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. చూసారా, నా తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకుల గురించి ప్రభు అన్నారు, నేను మిమ్మల్ని ఎరుగుతును, తండ్రి ప్రేమ మీలో లేదు. కానీ వారెవరు? ప్రధాన యాజకుడు, అహరోను వంశీకుడు. కానీ ప్రభు ఏమన్నారు? తండ్రి ప్రేమ మీలో లేదు, అంటే దేవుడు లేడు. పరిసయ్యులు ఎవరు? ఒక నిష్ఠగల తెగ, వారు కూడా సేవకులే. కానీ ప్రభు వారితో ఏమన్నారు? దేవుని ప్రేమ మీలో లేదు. చూసారా, వీళ్ళందరూ సేవకులే, యూదా సేవకుడే, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకుడు కూడా సేవకులే. కానీ వీళ్ళందరూ కూడా దేవునికి దూరంగా ఉన్న సేవకులు, దేవునికి చిత్తానికి, దేవునికి హృదయానికి దూరంగా ఉన్న సేవకులు, దేవుని ప్రేమ లేని సేవకులు, దైవత్వము లేని సేవకులు, స్వనీతిపరులైన సేవకులు, సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్న సేవకులు వాళ్ళు. దేవుడు మనల్ని పిలిచినప్పుడు క్రమేణా దేవునితో మన యొక్క సాన్నిహిత్యం పెరగాలి, దేవునితో మన రిలేషన్ పెరగాలి, దైవత్వంలో ఉన్నతమైనటువంటి ఆధిక్యతలు మనము పొందుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ప్రభు శిష్యుని అడుగుతున్నారు, మనుష్య కుమారుడు ఎవరు అని జనులు చెప్పుకుంటున్నారు. అంతే కదా, అసలు మనం సేవ చేస్తున్న ప్రాంతంలో మన గురించి టాక్ ఏంటి? ఏమనుకుంటున్నారు జనులు? మరొకరి గురించి టాక్ ఏముందో మనకెందుకు? మన గురించి జనులు ఏమనుకుంటున్నారు? యేసు ప్రభుని గురించి ఏమనుకున్నారు తెలుసా? ఏలియా అనుకున్నారట. అంటే ప్రభు స్థాయికి తగ్గినట్టుగా వారు భావించలేదు, కానీ ప్రభువుని తక్కువ చేసి మాత్రం మాట్లాడలేదు. ఎందుకంటే ఏలియా సామాన్యమైన దైవజనుడా కాదు, ఆకాశం అగ్నిని రప్పించేసిన దైవజనుడు, ఆయన రోషం గల దైవజనుడు, ఆరోహణమైపోయిన దైవజనుడు, అందరిలాగా మరణించి వెళ్ళిపోలేదు. ఆ ఏలియాతో యేసు ప్రభుని పోలిస్తున్నారు. అంటే యేసు ప్రభు యొక్క దైవత్వం ఎలాగుందో ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు మాటలు ఎలాగున్నాయి, యేసు ప్రభు జీవితం ఎలాగుంది, యేసు ప్రభు ద్వారా జరుగుతున్న కార్యాలు ఎలాగున్నాయో దీన్ని బట్టి మనం కొంత అర్థము చేసుకోవచ్చు. యోహాను అన్నారు, ఇర్మియా అన్నారు, ప్రవక్తలలో ఒకడు అంటున్నారు. అది యేసు ప్రభుని గురించి జనుల్లో ఉన్నటువంటి టాక్. మన గురించి టాక్ ఏంటి? ఇందాక అయ్యారు అన్నారు, పాటలు రావు, వాక్యం చెప్పడం రాదు, ప్రార్థన చేయడం రాదు. అప్పుడు మన గురించి ఏ టాక్ ఉంటుంది సంఘంలో? సమాజంలో మన గురించి ఏ టాక్ ఉంటుందండి? మన గురించి ఏ సాక్ష్యం ఉంటుంది? ఈయన ఏలియా అంటారా? ఈయన ఇర్మియా అంటారా? లేకపోతే ఈయన ప్రవక్తలో ఒకడని మనల్ని అనగలరా? లేదు. కొంతమంది మాటల్లో దైవత్వాన్ని కనపరచరు, క్రియల్లో దైవత్వం కనపరచరు, సాక్ష్యాన్ని కోల్పోతారు. సాక్ష్యం కోల్పోతే సంఘంలో విలువ ఉంటుందా? ఉండదు. కనుక మనుషుల మధ్య సాక్ష్యాన్ని ప్రతి దైవజనుడు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. మన సేవా జీవితంలో ఎవరైనా మనల్ని యేసుప్రభు శిష్యులతో కానీ ప్రవక్తలతో కానీ పోల్చిన సందర్భాలు ఉన్నాయా? కానీ యేసుప్రభును చూడగానే
ఎంతమంది ప్రవక్తలు గుర్తొచ్చేస్తున్నారో జనాలకి. సమరయ స్త్రీ ఏముంది, ఫస్ట్ నువ్వు యూదుడు అని అన్నది. యూదుడు అంటే ఇంక సామాన్యుడే కదా, అందులో ప్రత్యేకత ఏముంది? ఎందుకు? ప్రభు వేషధారణ వాళ్ళ ఆచారానికి సంబంధించిగా ఉంది కాబట్టి యూదుడు అని గుర్తించి ఉండొచ్చు. కానీ ప్రభుతో మాట్లాడిన తర్వాత ఆమె ఏమన్నదంటే, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. చూసారా? తర్వాత ఆమె ప్రభువుని ఎవరని తెలుసుకుందంటే మెస్సయ్య అని తెలుసుకున్నారు. మన గురించి జనులు ఏమనుకుంటున్నారు? మొట్టమొదటిగా దేవుని దగ్గర మనకి మంచి సాక్ష్యము ఉండాలి. సంఘములో, సమాజంలో కూడా మన గురించి మంచి సాక్ష్యం ఉండాలి. ఎటువంటి సాక్ష్యం? దైవత్వం గురించి చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. అలాగున మనుషులు మన గురించి అనుకోవాలి, అటువంటి సాక్ష్యం మనకి రావాలి అంటే, ప్రియమైన సహోదరులారా, ఆ ఆశ మనలో ఉండి ఆ ఆశకు తగినట్టుగా మనం జీవిస్తే తప్పకుండా ఆ స్థాయికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. సమూయేలు వస్తుంటే చాలు ఊర్లో వాళ్ళు భయపడిపోతారు. అయ్యా నువ్వు సమాధానంగా వస్తున్నావా? ఇదిగో యెషీ మీ ఇంటికి వస్తున్నాను అనగానే అతను ఎంత భయపడిపోయాడు. కొందరు సేవకుల పరిస్థితి ఎలాగుందంటే, అమ్మా మీ ఇంటికి వద్దాం అనుకున్నానంటే అయ్యగారు మేము ఉండట్లేదని చెప్పేస్తున్నారు. అంటే మీరు రావటం వల్ల మాకు ఏ ఉపయోగం కూడా లేదు. మనలో దేవుడు ఉంటే, దేవుని శక్తి ఉంటే, దేవుని ప్రభావం ఉంటే, దేవుని వాక్కు ఉంటే, మనల్ని ఒక గొప్ప దైవజనుడిగా, ఆత్మపూర్ణుడి దైవజనుడిగా, ఒక ప్రవక్తగానో అదో గొప్ప సేవకుడుగానో వాళ్ళు మన ఎల్ల ఉద్దేశాలు కలిగి ఉంటే వాళ్ళు ఆ మాట అనగలరా? అయ్యగారు మీరు మా ఇంటికి వస్తున్నారా? మాకు చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పి వాళ్ళు ఎంత సాధారణంగా ఆహ్వానిస్తారండి. ఎలీషా అంటే షూనేమీరాలకి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము ఉంది. మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నాడు దైవజనుడు మామూలు దైవజనుడు కాదు, మామూలు పాస్టర్ కాదయ్యా. ఎటువంటి పాస్టర్ అనుకుంటున్నావు? ఆత్మపూర్ణుడైన పాస్టర్, దేవునితో వ్యక్తిగతంగా సహవాసం కలిగి ఉన్న పాస్టర్, దేవుని దగ్గర విచారించి మనకు సమాధానం చెప్పగలిగే పాస్టర్, తను ఏమి ప్రార్థన చేసినా దేవుడు వెంటనే ఆ కార్యము చేసేటువంటి దైవజనుడు ఆయన. అది మనుషుల మధ్య మనం తెచ్చుకోవలసినటువంటి పేరు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 15-16 వచనములు. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగగా ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగతీసి గెలిచింది. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయారు. అప్పుడప్పుడు దయ్యాల సాక్ష్యం కూడా మనకి అవసరం అవుతుంది. మనుషులు ట్విస్ట్ చేయొచ్చు, దయ్యాలు మాత్రం ట్విస్ట్ చేయలేవు. ఎందుకంటే ఇక్కడ ఫైరింగ్ ఉంటుంది. ఆ ఫైర్ చూడగానే రియల్ రియాక్షన్ వచ్చేది. అక్కడ అగ్ని చూడగానే ఏసీలాగా ఉందని ఎవడు అంట కదా. న్యాచురల్గా వచ్చే రియాక్షన్ అంటే బాబో మండిపోతుంది, బాబో కాలిపోతున్నాను అంటాం కదా. ఆ రియాక్షన్ న్యాచురల్గా వచ్చేది అన్నమాట దయ్యాలకి. ఇదిగో వీరు సర్వోన్నతులైన దేవుని దాసులు. ఎవరు చెప్తున్నారు? దయ్యం. యేసు ప్రభువును చూడగానే నువ్వెవడవో నాకు తెలుసు. ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు ఒక ప్రశ్న, మీరెవరో దయ్యాలకి తెలుసా? దైవం ఏమంటుంది? నేను యేసుని ఎరుగుదును, పౌలుని ఎరుగుదును, అసలు నువ్వెవడవో నాకు తెలియదు. దాని అర్థం ఏంటో తెలుసా? అసలు నువ్వెవడరా నాకు చెప్పడానికి. అంటే ఆ మనిషి పేరేంటో పూరేంటో తెలియకపోవడం కాదు, అసలు చెప్పే అధికారమే నీకు లేదు అని చెప్పడం. దయ్యం అంటుంది. ఇప్పుడు ఆ దయ్యమును పౌలు ఇంతకుముందు ఎప్పుడైనా కలుసుకున్నారా? లేదు. నాకు యేసు ఎవరో తెలుసు, పౌలు ఎవరో నాకు తెలుసు. లోకంలో మనకి ఎంత పేరున్నా ప్రఖ్యాతులు ఉన్నా దయ్యాలకి సంబంధం లేదు. దయ్యాలు వాటిని పట్టించుకో. దయ్యాలు ఎవరిని పట్టించుకుంటాయంటే
లేక ఎవరికి భయపడతాయంటే దేవునికి మనకున్న రిలేషన్ బట్టే. దురాత్మలు, దయ్యాలు మనల్ని ఎప్పుడు గుర్తిస్తాయంటే మనలో యేసు ఉన్నప్పుడు. మనకి ఎప్పుడు భయపడతాయంటే మనలో యేసు ఉన్నప్పుడు. మనకి ఎప్పుడు లోబడతాయంటే యేసు ఆత్మ మనలో ఉన్నప్పుడు. కాబట్టి దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట సాక్ష్యం, మనుషుల మధ్య సాక్ష్యం, చివరికి దురాత్మ దగ్గర కూడా సాక్ష్యం మనకు ఉండాలి. దేవుడికి మాటలు దీవించిన గాక. ఆమేన్.